ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నాకు సిఐటియు పిలుపునివ్వడంతో కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నాలో అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలని, యాప్లు రద్దు చేసి ఒకే యాప్గా మార్చాలంటూ డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి వేతనాలు పెంచి పని గంటలు తగ్గించాలన్నారు. అంగన్వాడీలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు అంగన్వాడీలు సిఐటియు నేతృత్వంలో కథం తొక్కుతూ ఉన్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా తయారైపోయింది. సామాన్యుడి గురించి పట్టించుకోవడం మానేసింది ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దవాళ్ల గురించి లేదా అదానీలు, అంబానీలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను రాసిపెట్టడం తప్ప ఎన్నికలకు ముందు ఏం చెప్పారో దాన్ని పూర్తిగా విస్మరించి వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. గత ప్రభుత్వం మేము ధర్నా చేసేటప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీ అక్కజెల్లమ్మలు రోడ్డున పడినారు, వాళ్ళని పట్టించుకోలేదనేసి సానుభూతిగా మాట్లాడిన ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రము మేము 42 రోజులు సమ్మెలో ఉన్నప్పుడు ప్రతి సమ్మె కాడికి నాయకులు వచ్చి మేమున్నామమ్మా, మీకు అండగా, మీకు జీతం పెంచుతాం, మీరు ఏది అడిగినా కూడా అది న్యాయమైన కోరికలని చెప్పటం జరిగింది. కానీ ఇప్పుడైతే పని గంటలు మాత్రం పెంచారు గాని జీతం మందులైతే ఏమీ చెప్పలేదు. 42 రోజుల ధర్నా అప్పుడు మాకు టీడీపీ వాళ్ళు వచ్చి బ్యాచ్లుగా వచ్చి మీకు అవి చేస్తాము, ఇవి చేస్తాము, మీకు సపోర్ట్ గా ఉంటామని ప్రతి ఒక్కటి మేము చేస్తామని మాకు మద్దతు ఇచ్చిన గార్దులు ఒక్కరు కనపడలేదు. ఈ సమయంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ యోగా మీద దృష్టి పెట్టున్నారు. మేము అడిగేది ఒకటే, మీరు మా శిబిరాల కాడికి వచ్చి ఏం చెప్పారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మాకు చెప్పిన హామీలను మీరు ఎందుకు అమలుపరచడం లేదు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు సిఐటి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు వారికి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటే వారంతా డిమాండ్ చేస్తున్నారు. కూటమి నేతలు గతంలో ఆందోళన చేస్తున్న సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏడాది కావస్తున్న ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వీరందరినీ కూడా నిలువున మోసం చేశారని చెప్పి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. యోగా పేరుతో ప్రజలను మభ్యపెట్టడం కాదు, ఆడబిడ్డల ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటూ సిఐటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి.